కవిత గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటే, ఈవిడ పార్టీలో చాలా మందిని తొక్కేస్తుంది, ఎదగనివ్వదు, ఎదగనివ్వకుండా చేస్తుంది అనే కొన్ని రూమర్స్ ఉన్నాయి. నిజమేనా? ఇప్పుడు ఈ మాటలు ఎవరు చెప్పినా కూడా శక్తి 48 సూత్రాలని ఒక బుక్ ఉంది, పవర్ 48 ప్రిన్సిపల్స్, అది చదువుకోమని. సార్ ఇప్పుడు బయటకు వస్తున్నారు సార్, ఈ ఇష్యూతో వాళ్ళు బయటకు నేను వస్తున్నారు. ఎందుకంటున్నా అంటే ఒక మాట ఇవాళ సమకాలీన రాజకీయ ప్రపంచం అన్న నేను సమకాలీన రాజకీయ ప్రపంచంలో మీరు చెప్పినవి చేయకుండా ఎవరు ముందుకు రాలేరు. ఎవరని రాని, ఎవరు ముఖ్యమంత్రి స్థానంలోకి రాని, ఎవరు పార్టీ అధ్యక్షుని స్థానంలోకి రాని, ఎవరిని ఎట్లా వాడుకోవాలి, ఎవరిని తొక్కాలి, ఎవరిని మెట్టెక్కించాలి వాళ్ళే నిర్ణయం చేస్తారు. అది కేసీఆర్ చేశారు, రాజశేఖర రెడ్డి చేశారు, చంద్రబాబు నాయుడు చేశారు, నీలం సంజయ్ రెడ్డి దగ్గర నుంచి కేసీఆర్ దాకా అందరూ చేస్తారు, అందరూ చేస్తారు. చేయకపోతే వాళ్ళకి ఆ స్థానం పదిలంగా ఉండదు. రాజకీయాలలో తొక్కేయడము మెట్టెక్కించడం అనేది ఇంపార్టెంట్. ఎవరు రేపు పోటీకి వస్తారంటే వాళ్ళని తొక్కేస్తారు, అది ఉన్నదే కదా. ఇవాళ భిన్నంగా ఉంటుందా? ఎవరు వచ్చినా రేపు నేను ఆ స్థానంలో పోయినా నేను అదే నియమాలను ఫాలో కావాలి. అందుకే శక్తి 48 సూత్రాలు పుస్తకం చదివితే మొట్టమొదటి సూత్రమే నేను చదివిన తర్వాత నేను బుక్ పక్క పెట్టిన. అందులో ఏమున్నదంటే మీకు ఎంత తెలివి ఉన్నా కూడా నాయకుని ముందు ప్రదర్శించకూడదని ఉన్నది. నా జీవితంలో నేను ఎక్కడున్నా కూడా చేసింది అదే. ఇక ఇది నా మొదటి సూత్రంలో నేను ఫెయిల్ అయ్యాను, ఇంకా 48 సూత్రాలు నాకెందుకని పక్కకు పెట్టాను. ఫస్ట్ టైం మీ ఇంటర్వ్యూలో చెప్తున్నాను. ఈ పుస్తకంలో ఉన్న అన్ని అంశాలను రాజకీయంగా ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన వ్యక్తి ఆయనకు తెలిసి చదివి చేసినా చదవక చేసినా ఈ లక్షణాలు ఉంటేనే ముఖ్యమంత్రి స్థాయికి ఎదగలుగుతారు.